नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఓకే డన్ ఓకే అదే చెప్తాను వెంకల్ గారు మీరు రాస్తారు ఎంత పోతా వస్తారు క్లాప్స్ క్లాప్స్ సార్ ఓకే ఇచ్చారు చూడాలి ఇంకా వాళ్ళు మీ ఫోటోగ్రాఫర్ అందరూ అన్న కొంచెం ఎనకలండి అందరూ రండి బ్యాక్ వెళ్ళండి ఆఫీషియల్ చారున్నర కొట్టాలి దయచేసి శ్రీగారు శ్రీగారు రాజశేఖర్ గారు సైడ్ సరిపోతుంది మీరు ఎంత పోతే ఆడదాకా రోడ్ ఆగిపోతుంది సార్ సందర్భేన పూజనం కరిష్యే ఓకే డన్ ఓకే డన్ మీడియా మిత్రులకి మా సహచర చుట్టుపక్కల కాలనీల ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న కాలనీలందరికీ కూడా శుభవార్త. 1960లో వేసినటువంటి పైప్ లైన్ అవుట్డేటెడ్ అయిపోయి మాకు 15 mgd వాటర్ మాకు రిజర్వాయర్లకు వస్తుంటే ఒక 5 mgd వాటరు లీకేజీలు అయిపోయి మెయిన్ రోడ్ ఎప్పటికప్పుడు రిపేర్లతో ఎప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అన్ని కాలనీల ప్రజానికం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, మరి ఇబ్బంది పడుతున్నటువంటి తీరు కూడా మేము కళ్ళారా చూసాం. దాంతో మా ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు, మేము మా కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక నిధి నుంచి ఈ పైప్ లైన్ రీప్లేస్మెంట్ కావాలి, ఈ పైప్ లైన్ రీప్లేస్మెంట్ అయితే మాకు సఫిషియెంట్ వాటర్ 5 mgd వాటర్ రోడ్ల పాలవుతూ ఉంది అని చెప్పగానే తకమని స్పాట్లో అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇస్తే మేము అసెంబ్లీ నుంచి వచ్చేసరికి మా సిఈ గారు మా అధికారులు గ్రౌండ్లోకి వచ్చి ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం, దీన్ని రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్గా రిప్లై ఇవ్వడంతో స్పాట్లో శాంక్షన్ చేసి టెండర్లు కూడా అయిపోయి ఈరోజు మా చేత 1960 మేము పుట్టక ముందు వేసినటువంటి లైను మాకు 60 ఏళ్ళు వచ్చినాక మేము మారుస్తున్నామంటే అది మా ముఖ్యమంత్రి గారి పెద్ద మనసు, ప్రజల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తీరు అంతా కూడా గమనించి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక పైప్ లైన్ 6 కిలోమీటర్ల కోసం ఈ 40 కోట్లు ఇస్తే మా కార్పొరేట్లు బ్రహ్మాండంగా సంతోషపడేవారు. ఇంకా కూడా ఇవాళ మా స్థానిక శాసనసభ్యులు మా గవర్నమెంట్ విప్ అరికపూడి గాంధీ గారి సమక్షంలో మా కార్పొరేటర్లు అందరూ జగదీష్ గౌడ్ గారు ఉన్నారు, పూజిత గారు ఉన్నారు, రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు, మంజుల గారు ఉన్నారు, మా పార్టీ అధ్యక్షులు గౌతమ్తో పాటు మిగతా ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇవాళ ఒక 20 ఏళ్ల కళ సాకారమైంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మొన్నటి నుండి చేస్తూ వస్తున్నాం. ఈరోజు 20 ఏళ్ల కళ సాకారం 6 కిలోమీటర్లు BHEL ఎక్స్పోర్ట్స్ నుండి ఇక్కడ లింగంపల్లి వరకు పాత పైప్ లైన్ తీసేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మొత్తం 6 కిలోమీటర్ల రోడ్న మొత్తం మా లోకల్ రెసిడెంట్స్ అందరూ ఇంత ఇబ్బందులు పడుతుంటే ఎప్పటికెళ్ళో వాళ్ళ బాధలు చూసి మా అరికపూడి గాంధీ గారితో పాటు అందరు కార్పొరేటర్లు రిక్వెస్ట్ చేయడంతో పాటు 40 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పని స్టార్ట్ చేసి ఆ పైప్ లైన్ రిప్లేస్ చేసేస్తే ఇమీడియట్గా ఈ పైప్ లైన్ లీక్ అన్ని అరికట్టడం అవుతుంది, తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామంటే అది తెలంగాణ కళ సాకారమైనట్టు. మనం ఎప్పటికెళ్ళో ఈ సిటీలో 1968లో లే చేసిన ఈ పైప్ లైన్ని ఇప్పటివరకు రిప్లేస్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేదు అంటే
అయితే నిధులు లేవని చెప్పవచ్చు, లేదనేమో ఆ కంకణ బద్దులో ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి ఇవాళ అందరూ మా గాంధీ గారు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కడ నిధులు ఉంటే అక్కడ నిధులు తీసుకొచ్చి ప్రతి డివిజన్ని మొత్తం రూపురేఖలే మార్చి ప్రతి గల్లీ సిమెంట్ రోడ్డు చేసి ఇవాళ అందరు రెసిడెంట్స్కి ఇంత అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారిని అందరూ మళ్ళీ గెలిపేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దీనికి పెట్టండి, ఆ నిధులు సపరేట్ ఇస్తామని చెప్పి అవి కూడా ఇచ్చి వీటిని కూడా ఇచ్చి శంకుస్థాపన చేసుకుని ఇమీడియట్గా పనులు మొదలు పెట్టుకోండి అని చెప్పి ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు మిత్రులు మా శ్రేయోభిలాషి రంజిత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ ప్రాంతంలో కూడా మా మహిళ మిత్రులు ఎప్పుడు మీటింగ్ వెళ్ళినా కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఈ పైప్ లైన్ లీక్ అయ్యి వాళ్ళ గోడ కింద నుంచి సెల్లార్లోకి వెళ్తున్నటువంటి వాటర్, అలాగే కాలనీలు కొంతమంది ఇళ్ళు సీపేజ్ అయిపోయి వేస్ట్గా రోడ్ల మీద పొంగుతున్న పరిస్థితి మంజీరా. మరి బిస్లరీ వాటర్ కన్నా మంచి వాటర్ రోడ్ల మీద పోతుందంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నీటి మీద, తాగునీరు మీద, సాగునీరు మీద ఎంత శ్రద్ధ పెట్టారో దేశం అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు రిలీజ్ చేసినందుకు మా ప్రాంత ప్రజానీకం తరఫున మా తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.